దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 37 కీర్తనలు 37 అధ్యాయం 37లో 34వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 37 అధ్యాయంలో 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. మళ్ళా చదువుకుందాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. మరొకసారి మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకునే కృపించినందుకే స్తుతిస్తూ, నిలబడిన నీ దాసునిపై నీ అభిషేకం ఉంచమని, వింటున్న నీ బిడ్డల అంతరంగంలో నీ కార్యం జరిగించండి. విని మేలు పొందినట్లు సహాయపడి నీ జీవాహారమును మాకు దయచేస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యములో మనం ఏం చదువుకున్నాము అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించు. ఏం చేయాలంట? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. రెండవది, ఆయన మార్గములో ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మార్గంలో కూడా మనము ఉండాలి. అప్పుడు ఏం జరుగుద్దంట? భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. ఈ భూమి అంతటిని నీదని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. అలాగే భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. కనుక ఈ వాక్య ప్రకారం మనం చూసినప్పుడు కనిపెట్టుకొని ఉండటం, దేవుని కోసం కనిపెట్టుకుని ఉండడం అంటే ఆయన నాకు సహాయం చేస్తాడని ఆయన సహాయం కోసం మనం కనిపెట్టుకొని ఉండటం. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు అని చెప్పని ఆయన కోసం మనం కనిపెట్టుకుని ఉండటం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి ఆలోచనతో ఆయన కోసం కనిపెట్టుకుని ఉండటం. అది కనిపెట్టుకోవటం అంటే. మనం కనిపెట్టుకునే విషయంలో మనలోనికి ఏమొచ్చేస్తుంది చెప్పండి? అసహనం వచ్చేస్తుంది. ఇంకెంతకాలం ఎదురు చూస్తాం బ్రదర్, ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తాం, ఇంకా ఎంతకాలం ఇలా ఉండిపోతాం, ఏదో ఒకటి చేయాలి అంటే దేవుణ్ణి దాటి వెళ్ళిపోయి ఇంకేదో చేయాలి. అది దేవుడు కాకుండా ఇంకేదో కూడా చేయాలి. ఎంతకాలం కనిపెట్టుకుని ఉంటాం? అవునా? అంటే కనిపెట్టుకోవటం అనేది ఒక కష్టమైనటువంటి ఒక పని. దేవుని కోసం కనిపెట్టుకోవటం అనేది ఒక కష్టమైన పని. కానీ ఎవరైతే కనిపెట్టుకున్నారో వాళ్ళని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని భూమిని స్వతంత్రించుకున్నట్లు వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. కనుక ఏంటంటే కనిపెట్టుకోవటం, దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. కష్టములో కనిపెట్టుకుని అనేది ఇంకా కష్టమే. కానీ ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు అని దేవుడు చెప్తూ వచ్చాడు వాక్యంతో. కనుక ప్రభువును బట్టి మనం మరి ఎలాగూ ప్రభు కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండాలి. వాక్యం ద్వారా దేవా నాతో మాట్లాడి ఈ సమస్యలు అని చెప్పని
మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రార్థించటం ద్వారా దేవుని కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. ఈ మూడు ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని చెప్పని మనం కనిపెట్టుకుని ఉండటం. ఈ సమస్యలో దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగుంది, నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా, నువ్వు మాట్లాడితే చాలు, అది నాకెంతో గొప్ప ధైర్యం అని. కనుక దేవుని కోసం కనిపెట్టుకునే ప్రతి వ్యక్తి జీవితంలో తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వాళ్ళని దర్శిస్తాడు. హిజ్కియా కనిపెట్టుకుని ఉన్నాడా? ఉన్నాడు. హిజ్కియా మీదకి చాలా శోధనలు వచ్చినాయి. అయినా సరే దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడు? తన మీదకి వచ్చిన శత్రువుని హిజ్కియా మీదకి రాకుండానే వెనక్కి పంపించేశాడు. ఏం చేశాడండి? వెనక్కి పంపించేశాడు. ఆ సన్హెరీబు అనేటువంటి అతన్ని నీ దేశంలోనికి అతను అడుగుపెట్టడు, వచ్చిన దారిలోనే అతను తిరిగి వెళ్ళిపోతాడు అని చెప్పి అన్నాడు. ఎలా కనిపెట్టుకున్నాడు హిజ్కియా? అతను రాసిన ఉత్తరం తీసుకొచ్చి మందిరంలో పరిచి ఆ ఉత్తరం ముందు మోకరించి, ఇదిగో ప్రభువా, గర్వముతో ఇతను మాట్లాడుతున్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పని ప్రార్థన చేసి కనిపెట్టాడు. కనుక వెంటనే దేవుని దగ్గర నుంచి వచ్చిన జవాబు ఏంటంటే, అతడు ఈ దేశంలోనికి అడుగు పెట్టడు, తిరిగి అతను తన దేశానికి వెళ్ళిపోతాడు, ఒక్క ముట్టడి దెబ్బ కూడా కట్టడు, నువ్వు భయపడమాక అని హిజ్కియా కనిపెట్టుకుని ఉండటం ద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చిన జవాబు. తర్వాత తన దేశంలోకి వెళ్ళిపోయాక అతడు అక్కడే చనిపోతాడు, అక్కడే నేను అతన్ని కూల చేస్తాను అని చెప్పాడు. అతడి గర్వముతో మాట్లాడిన మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పని ఆ ఉత్తరంలో రాసిన మాటల్ని ఎదురుగా పెట్టుకుని హిజ్కియా ప్రార్థన చేశాడు. అతని గర్వాన్ని జ్ఞాపకం చేస్తాడు. అంటే కనిపెట్టుకుని ఉన్నటువంటి హిజ్కియాకి దేవుని నుంచి వచ్చిన జవాబు. కనుక ఎలా భయపెట్టాడు? ఏమని భయపెట్టాడు తెలుసా? అతను ఏమన్నాడు? నేను చాలా రాజ్యాలు గెలిచి వచ్చాను, వాళ్ళ దేవతలు ఎవరు నా నుంచి వాళ్ళని కాపాడలేకపోయారు, కనుక నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడుతాడని అనుకుంటున్నావా అని చెప్పని అతను బెదిరించాడు. అయినా సరే గుండెలోనికి ఏమి రాలా హిజ్కియాకి? అధైర్యము. ఎందుకని? ఆ దేవతలందరూ ఒట్టి విగ్రహాలేనయ్యా, నా దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు అనే విశ్వాసం హిజ్కియాకు ఉంది కనుక కనిపెట్టుకుని ఉన్నాడు. అతను ఎన్ని భయపెట్టే మాటలు మాట్లాడినప్పటికి కూడా యెహోవా కోసము ఎదురు చూశాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనడానికి శక్తి చాలకున్నది అన్నాడు యెషయా గ్రంథం. పిల్లలంట పుడతారు కానీ కనడానికి శక్తి లేదు అని హిజ్కియా చెప్పాడు. అంటే అర్థం ఏంటన్నమాట? దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు, కానీ ఈ ప్రజలందరూ ఆయన మాటలకు భయపడి ఏమైపోయేటట్టున్నారు? దేవుని కోసం నిలబడే వాళ్ళు లాగా లేరిళ్ళు వెళ్ళిపోయి ఆయనతో కలిసిపోయేటట్టుగా ఉన్నారు. ఆ మాటలకు భయపడిపోయి అంటే విశ్వాసాన్ని పోగొట్టుకునే వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు. దేవుని మీద నమ్మకం పోయేటట్లుగా ఉంది వీళ్ళకి. అది పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనడానికి శక్తి చాలకున్నదని చెప్పి. అంటే హిజ్కియాకి అర్థమైంది ఏంటంటే ఈ ప్రజలు నిలబడాలిగా. ఏమన్నాడు తెలుసా? హిజ్కియా రాడు కానీ మీరందరూ వచ్చేసేయండి, వచ్చేస్తే ఎవరింట్లో వాళ్ళనే ఉండెత్తా. ఏమన్నాడు అతను? ఎవరింట్లో వాళ్ళే ఉండొచ్చు, ఎవరి అంజూరపు చెట్టు కింద కూర్చుని వాళ్ళే అంజూరపు పండ్లు తినొచ్చు, ఎవరి బావి నీళ్లు వాళ్ళే తాగొచ్చు, మీరు హిజ్కియా మాట వినమాకండి, నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు. ప్రజలందరూ వెళ్ళిపోతే హిజ్కియా ఏం చేస్తాడు మరి? అంతేగా. అందుకని అన్నాడు, హిజ్కియాకు విశ్వాసం ఉంది. హిజ్కియా ఏమన్నాడంటే, పిల్లలు పుట్టవచ్చిరు కానీ, అంటే దేవుడు కాపాడడానికి శక్తివంతుడే, కానీ వీళ్ళు ధైర్యంగా ఉండాలిగా, ఆయన కాపాడేదాకా ఎదురు చూసే మనసు వీళ్ళకు ఉండాలిగా, దేవుని మీద నమ్మకం ఉండాలిగా, నిరీక్షించేటువంటి మనసు వీరికి ఉండాలిగా, కనిపెట్టుకుని ఉండాలిగా. మన వాక్యం అదేగా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేవాడు ఆయన మార్గమును అనుసరించుము,
భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. అది ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప చేస్తాడు. కానీ నమ్మకం ఉండాలిగా, ఎదురు చూడాలిగా ఆ కష్టాల్లో. ఇప్పుడు ఇసుకే భయం అదే, ఇసుకే భయం అదే, కనుక వీళ్ళు ఉండాలిగా. కానీ దేవుడు ఇజ్కియాని బలపరిచాడు, ఆ ప్రజలను కూడా బలపరిచాడు, అతన్ని లోపలికి రానీలా. కనుక ఏంటంటే ప్రభువు కోసం కనిపెట్టుకొని ఉండడం. ఏంటిది అది? దేవుని కోసం కనిపెట్టుకొని ఉండటం అనేది ఒక బిగ్ టాస్క్. ఇది చాలా కష్టమైనటువంటిదే. కానీ ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క విడుదలని వాళ్ళు చూశారు. కనిపెట్టుకుని ఉన్నవాడు. అవునా? ఆ పక్షవాయువు గలవాడు సిలోయము కొన్నిటి దగ్గర ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. చివరికి ఏం జరిగింది? కోనేటిలోకి దిక్కుండానే ఇంటికి వచ్చేసాడు. ఎందుకని? ప్రభువే అక్కడికి వెళ్ళాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు? స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడు. నీకు స్వస్థత కలగాలని కోరుకుంటున్నావా అంటే చెప్పాడు, అయ్యా నేను దిగేలోపు ఎవరో ఒకరు దిగేస్తున్నారు, వాళ్ళకి స్వస్థత వస్తుంది, నేను దిగలేకపోతున్నాను అన్నాడు. నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళాను. కనుక ఏంటంటే ప్రభువు కోసం కనిపెట్టుకోవటం అనేది, ఎవరు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుని చేత వాళ్ళు హెచ్చించబడతారు అని చెప్పని దేవుని వాక్యం చేత అది మనకి దేవుడు తెలియజేస్తాడు. కనుక కనిపెట్టుకోవటం కష్టమైనా సరే జయం మాత్రమే మనదే. ఎవరు దేవుని కోసం కనిపెట్టుకున్నారో వాళ్ళదే జయం, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే విజయం పొందుతారని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఒకసారి మనం చూడండి. అక్కడే దేవుని మాటలు చూసినప్పుడు 37వ కీర్తనలోని అక్కడే మనం చదివిన దాంట్లో 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం అక్కడే పైన వచనం కూడా చదవండి. 9లో కీడు చేయు వారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రం. కీడు చేయు వారు ఏమవుతారంట? ఏమవుతారు? నిర్మూలమగుదురు. అంటే దేవుని వాక్యం మనకేం చెప్పింది? కీడుకు ప్రతి కీడు చేయొద్దాను. కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉండటమే కనిపెట్టుకోవడం. కనిపెట్టుకోవడం అంటే ఏంటి అర్థం? వాళ్ళు అన్నదానికి తిరిగి మళ్ళా మనం అనకుండా ఉండటం అనేదే కనిపెట్టుకోవడం. వాళ్ళు అన్నారు కనుక నేను కూడా అనాలి, వాళ్ళు నాకు కీడు చేశారు కనుక నేను కూడా వాళ్ళకి అదే కీడు చేయాలి, వాళ్ళు నన్ను నష్టపరిచారు కనుక నేను కూడా వాళ్ళని నష్టపరచాలి అని ఎదురు చూడకుండా ఉండటమే కనిపెట్టుకోవటం. అంతేగా దేవుని కోసం కనిపెట్టుకునే వాళ్ళు తిరిగి వాళ్ళకి కీడు చేసే వాళ్ళు అయితే వాళ్ళు దేవుని కోసం కనిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంతేగా. ప్రభు వాళ్ళు నాకు నష్టం చేశారు, నేను తిరిగి వాళ్ళకి నష్టం చేయను, అది నువ్వే చూసుకుంటావు అని ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎదురు చూస్తారు దేవుని కోసం. అంతేనా? అలా కాకుండా కీడుకు ప్రతి కీడు చేయడం అనేది లోకంలో ఉన్న మనుషులకు ఒక ఆలోచన. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మనకి ఇలా చేశారా, మనం కూడా చేద్దాంలే, మనకే సమయం వస్తుంది, మనకి సమయం వచ్చినప్పుడు మనం కూడా చూపిద్దాంలే అంటారు. అంటే ఏం చేస్తున్నాం? మనం కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం, మాటకి ప్రతి మాట అంటున్నాం, ఆలోచనకి ప్రతి ఆలోచన చేస్తున్నాం. ఇంకా దేవుని కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? లేదుగా. మనం అన్యాయం పొందినప్పుడు దేవుని కోసం ఎదురు చూస్తే, మనం అన్యాయం పొందినప్పుడు దేవుని కోసం మనం నిరీక్షించేటువంటి వాళ్ళంగా ఉన్నప్పుడే కదా మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ శత్రువుల ఎదుట నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను నష్టపరిచిన వారి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దూషించిన వారి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను అవమానించిన వారి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. ఎప్పుడు? తిరిగి మనం అవమానించకుండా ఉన్నప్పుడు, తిరిగి మనం గాయపరచకుండా ఉన్నప్పుడు, తిరిగి వాళ్ళని దూషించకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ఎదుటే మనల్ని హెచ్చిస్తాడు. అందుకే ఇక్కడ ఏమని రాశాడు 9వ వచనంలో? కీడు చేయు వారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు.
కనుక తిరిగి కీడు చేయటం మూలంగా మనం ఎదురు చూసినట్టు కాదు. అది అంటే మనం నష్టపోయినప్పుడు దేవుని కోసము ఎదురు చూడటం. కీడు మనకి నష్టం చేసిన వారి విషయమై మనం తిరిగి నష్టం చేయాలనే ఆలోచన కాదు, కానీ దేవుడు నాకున్నాడు, దేవుడు ఈ నష్టానికి ఇంతకంటే దేవుడు నన్ను దీవిస్తాడు అనే విశ్వాసము కలిగి దేవుని కోసం ఎదురు చూడటం. ఇది మొదటిది. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండటం అనేది దేవుని కోసం ఎదురు చూడటం. మాటకి ప్రతి మాట అనకుండానే, అది కదా మనకు కావాల్సింది. కానీ విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రభువులో మనం స్థిరంగా నిలిచి ఉండటం అనేది మన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయన కోసం ఎదురు చూడటం, నిరీక్షించటం. నష్టపోయినప్పటికీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, కొన్ని మాటలు విన్నప్పుడు కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇంకా వీళ్ళు ఇలాగే చేస్తుంటారు, ఇంకా వీళ్ళు నష్టపరిచే వాళ్ళుగానే ఉంటారు, ఇంకా కీడు చేసే వాళ్ళుగానే ఉంటారు వీళ్ళు అని లోపల కోపం వచ్చేస్తుంది, తొందర వచ్చేస్తుంది. అప్పుడు మనం ప్రభు కోసం కనిపెట్టుకోవటం కంటే ఏదో ఒక దారిలో ఏదో ఒకటి చేయాలని చెప్పాను అనిపిస్తుంది. అవును, దావీదు కీడు చేయలే సౌలుకి. ఎన్నోసార్లు కీడు చేయాలనుకున్నాడు సౌలు, కానీ యెహోవా కోసం కనిపెట్టుకుని ఉన్నాడు దావీదు. అందుకని ఏం చేశాడు, సౌలు సింహాసనంలోనికి దావీదును తీసుకొచ్చాడు. అదే దావీదు కూడా తిరిగి కీడు చేయాలంటే అవకాశం దొరికింది చాలాసార్లు. సౌల్ని చంపేయడానికి అవకాశం చాలా వచ్చినాయి దావీదుకి, కానీ కీడు చేయాల అన్నాడు. నేనేం చేయను సౌల్ని, దేవుడే అతనికి శిక్ష విధిస్తాడు. కనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండటం అనేది దేవుని కోసం కనిపెట్టుకోవడం. మొట్టమొదటి మాటకు ప్రతి మాట అనకుండా ఉండటమే దేవుని కోసం కనిపెట్టుకోవడం. కొన్ని నిందలు ఎలా ఉంటాయో తెలుసా, మన గుండెల్ని బద్దలు చేస్తాయి. అది మనం చేయలే, కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలియకుండానే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. మన గుండెలు బద్దలవుతాయి, మన మనసు వికలమైపోద్ది, ఏంటి అనిపిస్తుంది. కానీ ప్రభు కోసం కనిపెట్టుకోవటంలో గొప్ప ధైర్యం ఉంది, గొప్ప శక్తి ఉంది మనకి. ఆ శక్తి దేవుడు ఇవ్వాలి. అందుకు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను తిరిగి వాళ్ళని ఆ రీతిగా చేయకుండా ఉండటాన్ని. దేవుడే చాలాసార్లు మనల్ని అలా చేయకుండా మన నోటిని ఆపేశాడు, మన క్రియలను అడ్డగించాడు దేవుడు. మనం తిరిగి వాళ్ళకి, ఎందుకని మనల్ని ప్రేమించి దేవుడు ఏమనుకున్నా అంటే మనల్ని హెచ్చించాలనుకుని కోపం వచ్చేసి ప్రభువా నేను కూడా వాళ్ళకి కీడు చేస్తాను అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, మనల్ని ఆపేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు, మనల్ని హెచ్చించాలనే ఆపాడు దేవుడు. హెచ్చించాలని, ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లు గొప్పవాళ్ళని చేయాలని చెప్పనే దేవుడు ఆపాడు. ఒకరోజు ఏం పర్లేదు, ఏం చూస్తున్నారు, ఏమన్నా ఉన్నాయా బయట. కనుక ఏంటంటే ఒకరోజు దేవుడు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడంటే ఆ అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడున్న ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గొర్రెల్ని అడవులు మేపితే వీళ్ళే వాళ్ళకే నష్టం కలగకుండా కాపాడుతారు దావీదు తనతో ఉన్న వాళ్ళందరూ. అతని భార్య అబీగయి, ఆమె జ్ఞానవంతురాలు. అప్పుడు దావీదు అంటాడు, నీ కుమారుడైనటువంటి దావీదు ఈరోజు మాకు ఆహారం పంపించమని చెప్పని కబురు చేస్తాడు అబీగయలు ఆమె భర్తకి. అబీగయలుకి తెలియదు. ఆయన అంటాడు, దావీదెవడో అంటాడు. దావీదెవడో, నేనెందుకు పంపిస్తాను ఆహారం అంటాడు. అయ్యా నీ అరణ్యంలో నీ ఒక్క గొర్రె కూడా జంతువుల పాలు కాకుండా మేమే కాపాడాము. నీ అరణ్యంలో మేస్తున్నప్పుడు నీ పశువులన్నిటికీ నష్టం కలగకుండా చూసాము కనుక నాకు ఈరోజు భోజనం పంపించమని నీ కుమారుడు అడుగుతున్నాడు అంటే దావీదెవడో, నేనెందుకు పంపిస్తాను అంటాడు. దావీదు కోపం వస్తుంది. మొత్తం అందరినీ నిర్మూలన చేద్దామని బయలుదేరితే ఆ విషయం తెలిసి గుండె చచ్చిపోతాడు.
దావీదు ఇలా వస్తున్నాడని తెలిస్తే గుండె చచ్చిపోతాడు. అప్పుడు అబీగయీల్ ఆమె భార్య ఏం చేస్తుందంటే వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, అతడు మొరటివాడు, అతనికి జ్ఞానం లేదు, నేను నీ దాసురాల్ని, నేను మీకు ఆహారం తీసుకొస్తానని చెప్పు. అప్పుడు దావీదు అంటాడు, నేను చేయదలిచిన కీడు చేయకుండా ఆపిన యెహోవాకి స్తోత్రము కలుగును గాక అంటాడు. ఎవరు ఆపేశారు? దేవుడు ఆపేశాడు. ఎందుకని? సింహాసనానికి తీసుకెళ్ళాలి దావీదు నిన్ను, వాళ్ళందరినీ చంపేసి నా ఎదుట నువ్వు నేరస్తుడు కావటం నాకు ఇష్టం లేదని దేవుడు ఏం చేస్తాడంటే దావీదుని అక్కడ ఆపేశాడు. దావీదే అంటాడు, ఏమంటాడంటే, ఇంత గొప్ప కీడు చేయకుండా నన్ను ఆపిన దేవునికి వందనాలు అంటాడు. దేవుడు ఆపేస్తాడు. మనం మాట్లాడాలనుకుని వెళ్తాం కానీ మాట్లాడలేం, మాటలు రావు, గుర్తుకు రావు. దేవుడు ఆపేశాడు. కనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా, మాటకి ప్రతి మాట అనకుండా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మనం పిల్లల్ని అయితే అంటాం కానీ పెద్దవాడిని అనే విషయంలో ఆలోచిస్తాం. పిల్లల్ని అయితే అంటాం, తప్ప అలా మాట్లాడకూడదు, ఈ పగలు కొడతాను, అలా మాట్లాడకూడదు అని అంటాం. కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా అనలేం, మౌనంగానే ఉండాల్సి వస్తుంది. కొన్ని తిరిగి అనలేం, కొన్ని మాటలు రావు, దేవుడు రానీయుడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞత వస్తుంది. ఎందుకని? మనల్ని హెచ్చించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. రెండవ చూద్దాం, చూడండి, నేను ముగించేస్తాను త్వరగా. 37వ అధ్యాయంలోనే 9వ వచనం చూశారుగా. తర్వాత కీర్తనలు 69 చూద్దాం. కీర్తనలు 69లో 3 నుంచి, నేను మొరపెట్టుడి చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయాను. ఏమన్నాడు అంటే, ఎంత కనిపెట్టుకున్నాడు? ఎవరిదో అది మరి మాకు తెలియదు నాయన. కనుక ఏంటంటే చూడండి ఇక్కడ, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయాను. అంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాడు కీర్తనకారుడు ఇక్కడ దావీదు. నా గొంతుకు ఎండిపోయింది, మొరపెట్టి అలసిపోయాను అన్నాడు. ఇంకా నా దేవుని కొరకు కనిపెట్టుకున్నట్టు చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఎంత ఎదురు చూశాడు. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు వాళ్ళందరూ. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరించగోరువారు అనేకులు. అబద్ధాన్ని బట్టి, నిజాన్ని బట్టి కాదు, నేను వాళ్ళని ఏం చేయలే. నేను కొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చింది, నేను తీసుకొని దాన్ని ఇవ్వాల్సి వచ్చింది. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతిగా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనియ్యకు. ఏమన్నాడు? ఎవరైతే ప్రభువా నీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నా మూలంగా సిగ్గు కలగకుండా నన్ను కాపాడు అని చెప్పాను, నేను వెళ్ళి వాళ్ళని గాయపరచకుండా కాపాడు అని చెప్పాను అంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు. తర్వాత 9వ వచనం చదవండి. 9లో ఏముంది? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. అది నింద పొందాను, సిగ్గు కలిగింది నాకు. అవునా? ఇవన్నీ వచ్చినాయి. అయినా సరే దేవా, నేను నీ కోసం కనిపెట్టు. ఏమన్నాడు? నింద వచ్చింది ప్రభువా, అవమానం వచ్చింది ప్రభువా, సిగ్గుపడే పరిస్థితులు వాళ్ళు నా మీద చేశారు, కానీ నేను నీ కోసం కనిపెట్టుకున్నాను. అవునా? ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతకు వారిని నా వలన అవమానం పొందనీయకము, సిగ్గుపడేటట్టు చేయొద్దు, అవమానం పొందకుండా చేయి ప్రభు అని చెప్పాను. కనుక యెహోవా కోసం ఎదురు చూసే వాళ్ళకంట ఎన్నడూ సిగ్గుపడరంట. సిగ్గుపడ. రెండవది, దేవుని కోసం మనం కనిపెట్టుకుని ఉంటే కనుక విడుదల కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినప్పటికి కూడా చివరికి దేవుడు ఏం కలగజేస్తాడంటే సిగ్గుపడే వాళ్ళంగా ఉండం. సిగ్గుపడం, అవమానం పొందం. మనమేమనుకుంటామంటే ఎవరు నిందించారో వాళ్ళు వచ్చి నిన్ను పొగిడేటువంటి వాళ్ళనిగా దేవుడు చేస్తాడు. కానీ మనం భయపడిపోయి ఏం చేస్తాం? ఆ నిందకి, అవమానానికి, అవునా, ఏం చేస్తాం? తిరిగి వాళ్ళ మీద కూడా చాలా నిందలు వేసేస్తాం, అవమానించేస్తాం. కనుక ఏంటంటే
సిగ్గుపడనియ్యడు. దేవుడు యెహోవా కోసం ఎదురు చూసినప్పుడు అంట ఏం కలుగుతుంది చెప్పండి? నిన్ను సిగ్గుపడనియ్యడు. ఆయన కోసం ఎదురు చూసేవాడు. తర్వాత ఇంకొక వచనం కూడా చూడు. యెషయా గ్రంథం 40:31. యెషయా గ్రంథం 40:31. 40:31. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. ఏమంట? యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళకంటే ఏం కలుగుద్ది? నూతన బలం కూడా వస్తుంది. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయిసిపోరు, సొమ్మసిల్లిపోరు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోరు, అలసిపో. ఎన్ని ఉన్నాయి చెప్పండి? దేవుని కోసం ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది, అలసిపోము, సొమ్మసిల్లిపోము. అవునా? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. కానీ మనకు గుర్తుండవు. దేవుడు మనకి అయ్యో ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు నా కోసం ఉంచాడనే దానికంటే కూడా వాళ్ళు మనల్ని అవమానించిన అవమానం ఉందో చూసారా, అదే మనకి గుర్తుకొస్తూ ఉంటుంది ప్రభు. కనుక చివరిగా 135 వచనం 6 వచనం కూడా చూడండి. 130 కీర్తన 5:6. 135:6. 5-6 వచనం. 130 కీర్తన 5-6 వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాను. చూసారా? లోపల అంట ప్రాణం. కావలి వారు ఉదయం కోసం కావలా ఉన్నవాడు ఏమనుకుంటాడు? ఎప్పుడు తెల్లరితే ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడు డ్యూటీలో నుంచి. అంతేగా? రాత్రి అంతా కాపలు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు తెల్లారితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని నిద్రపోదాం అనుకుంటాడు. వాళ్ళకంటే ఎక్కువగా కనిపెట్టుకుందంట నా ప్రాణము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట కంటే ఎక్కువగా నా ప్రాణము యెహోవా కోసం కనిపెట్టుకున్నది అని చెప్పాను. కనుక ఓపికగా ప్రభువుని కనిపెట్టుకొని ఉండటం దేవుడు మనల్ని హెచ్చించడానికి కారణం. చాలా మార్లు మన జీవితంలో ప్రభువు చేత బలపరచబడకపోవడానికి, ప్రభువు చేత విడుదల పొందకపోవడానికి, ప్రభువు చేత స్వస్థత పొందకపోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రభు కోసం నిరీక్షించేటువంటి మనసు మనలో లేదు. అందుకే ప్రభు కోసం కనిపెట్టుకున్నట్టు అనేది ఈ భూమి మీద దేవుని చేత హెచ్చించబడటం అనేది అది దేవుని యొక్క చిత్తమైంది. అవునా? కనుక ప్రార్థన చేసుకుందాం. ఆయనలోనే గొప్ప విడుదల ఉందనే విషయాన్ని మనం ఆయన్ని కనిపెట్టుకోవటంలో ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. కనుక ప్రార్థన చేసుకుందాం.